హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో క్యాబేజ్ మంచూరియన్ చేసి చూపిస్తున్నానండి. సాసెస్ ఏమీ లేకుండా క్యాబేజ్ మంచూరియన్ చేసి చూపిస్తున్నానండి. వెజ్ మంచూరియన్ చేసి చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఎలాంటి సాస్లు వాడకుండా క్యాబేజ్ మంచూరియన్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మంచూరియా కోసం ముందుగా సన్నగా తరిగిన క్యాబేజీని ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పులు తీసుకోండి. తురుము పెట్టుకున్న క్యారెట్ను 1/2 కప్పు తీసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ను ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలాను వేసుకోండి. 1/2 టీ స్పూన్ కంటే కూడా తక్కువగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే క్యాబేజీలో ఉండే వాటర్ బయటకు వస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు మైదా పిండిని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని అస్సలు వేయనవసరం లేదండి. మనకి క్యాబేజ్లో ఉండే చెమ్మే సరిపోతుందండి. చూడండి, ఇలా బాగా కలుపుకోండి. తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. అంతటిని కూడా ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలను ఇందులో వేసుకోండి. ఇవి కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోండి. 2 వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాల్చుకోండి. చూడండి, ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద టమోటాను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 3-4 ఎండుమిర్చిని, ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఇందాక మనం క్యాబేజీ బాల్స్ని వేయించుకున్నాం కదా, అదే ఆయిల్ని కొద్దిగా ఇందులో వేసుకోండి. ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లిని ఇందులో వేసుకోండి. 4-5 వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకుని వేయించుకోండి. చూడండి, వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. కొద్దిగా గరం మసాలాను వేసుకోండి. అలాగే ఈ గ్రేవీలోకి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ మనం క్యాబేజీ బాల్స్లో వేసుకొని ఉన్నాం కాబట్టి చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఇదంతా కూడా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కలర్ఫుల్గా ఉండడం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకోండి. మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసం కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకొని కలుపుకోండి. 1-2 నిమిషాలు వీటిని లో ఫ్లేమ్లో కలుపుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మన క్యాబేజ్ మంచూరియా బాల్స్ ఎలాంటి సాసెస్లు వాడకుండా రెడీ అయిపోయాయి. నచ్చిందా? మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.